ఇది దరఖాస్తుల పరిస్థితి. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎక్కువ మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారు. ఈ యూనిట్లకు 70% సబ్సిడీతో గరిష్టంగా 2.80 లక్షల వరకు సబ్సిడీ రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీవే ఉన్నాయి. ఈ యూనిట్లతోటే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. 100% సబ్సిడీకి సంబంధించిన 50,000 రుణాలకు కేవలం 39,000 దరఖాస్తులు వచ్చాయి. రోజువారీ చిన్న వ్యాపారులకు 50,000 రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించినా యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. 50,000 నుంచి లక్షలోపు రుణాలకు 90% సబ్సిడీ, 93,000 మంది అప్లై చేసుకున్నారు. కార్పొరేషన్ల వారీగా చూస్తే బీసీ కింద 8.1 లక్షలు, ఎస్సీలకు 3.92 లక్షలు, మైనార్టీ కింద 2.4 లక్షలు, ఎస్టీ కింద 1.83 లక్షలు, ఈడబ్ల్యూఎస్సీ కింద 37,000, క్రిస్టియన్ కింద 4,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మనోళ్ళే ఉంటారు చూడు బీసీలు. పాపం ఎంతమంది నిరుద్యోగులు ఉంటే 8 లక్షల మంది అప్లై చేసుకుంటారు. ఎంతమంది నిరుద్యోగులు ఉంటే ఎస్సీలు 3 లక్షలు చేసుకున్నారు. ఇలా ఇంకా వీళ్ళు కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నోళ్ళు కొంతమంది వీళ్ళు ఎక్కువగా, ఇంకా చేసుకోని వాళ్ళు ఇంకా లక్షలాలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకు కంపెనీలు పెడితే ఎంత బాగుండు. నియోజకవర్గానికి ఒక కంపెనీ, మండలానికి ఒక కంపెనీ, ఇవి పెడితే ఎంత బాగుండు. ఉద్యోగాలనే కాదు, వ్యవసాయపరమైన వృత్తులు చేసేదానికి ఓ ఇండస్ట్రీ కావచ్చు, గొర్రెల పెంపకానికి సంబంధించి ఒక ఇండస్ట్రీ కావచ్చు, కోళ్ళ పెంపకానికి సంబంధించి ఒక ఇండస్ట్రీ కావచ్చు, చేపలకు సంబంధించి ఒక ఇండస్ట్రీ కావచ్చు. వీటిని ఏవైతే ప్రజలకు నిత్యావసరాలు ఉంటాయి కదా, చికెను, మటను, లేకపోతే బియ్యము, లేకపోతే రకరకాల వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద ఎలాంటి వ్యాపారం చేసుకునే విధంగా ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఆ ఇండస్ట్రీలో 20 మందినో 30 మందినో 40 మందినో ఉద్యోగస్తులను తీసుకోవాలి. ఇప్పుడు 50,000తోటి బాగుపడేది ఏముంటుంది? వాడు 50,000 వస్తే 10,000 5,000 మధ్యలో బ్రోకర్ గానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 45,000 చేతికి వస్తాయి. వచ్చిన రోజు వీడు అటో ఇటో 45,000 వచ్చినాయి రా, 5,000 వాడు తీసుకున్నా 45,000 వచ్చినాయంటే, అరే 45,000 వచ్చినాయి మరి పార్టీ ఏం లేదా రా మావా అంటే ఇళ్ళకెళ్ళి ఇంకో 5,000 పీకినాయి. ఏం వస్తుందా వీటితోటి? పనికి రాని పథకాలు పెట్టి ప్రజలను డబ్బాశతోటి పెట్టి, ఈజీ మనీ కాదు ఇది. ఈజీ మనీ వస్తే ఈజీగా పోదు. మళ్ళీ మనీ పైసలు ఇవ్వద్దు చేతికి అంటే పైసలు ఇచ్చి పిచ్చోళ్ళని చెప్తాను. మొత్తం 4 లక్షలకు 2 లక్షలకే ఎక్కువ మంది పెట్టుకున్నారట. 4 లక్షలలో ఎంత లేదన్న ఒక 50,000 మధ్యలో బ్రోకర్ గారు కథం చేస్తాడు. మీరు చూడు.